ఒక వైరుధ్యం లాంటిది అంటే తెలుగుదేశానికి రాష్ట్ర బీజేపీకి మధ్య. అంటే మీరు సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కొంత చంద్రబాబు నాయుడు గారికి మీకు మధ్య శాసనసభలో కానివ్వండి కొంత వాగ్వాదం లాంటివి జరిగినాయి. అదేవిధంగా మీరు కూడా గతంలో కొంత మిమ్మల్ని రాజకీయంగా ఆయన అణిచివేయాలని వ్యక్తిగతంగా కూడా అణిచివేయాలని ప్రయత్నించారు అనేటువంటిది ఉన్నది. అది ఇప్పటికీ స్టిల్ యూ బిలీవ్ దట్? దాంట్లో ఏం లేదు. అయితే ఇప్పుడు పార్టీ పరంగా ఆ రోజున ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్లో ఉన్నామండి. నేను కాంగ్రెస్లో ఉన్నాను, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. సహజంగా పార్టీ పరంగా ఆయన స్టాండ్ అని చెప్పడం, మా పార్టీ స్టాండ్ మేము చెప్పడం అనేది తప్ప వ్యక్తిగతంగా అనేటువంటిది ఏముంటుంది, ఎప్పుడు కూడా ఎవరికైనా వ్యక్తిగతంగా అనేది కాదు. ఆ నేపథ్యంలో అంటే నేను కొంచెం పార్టీలో యాక్టివ్గా ఉంటాము, ప్రధాన పాత్ర పోషించాం కాబట్టి ఆ రోజున ప్రతిపక్షంగా ఆయన ఉన్నప్పుడు లేకపోతే మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గట్టిగా మేము సమస్యలు రేజ్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళు సమస్యలు రేజ్ చేసినప్పుడు మేము సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఓ పార్టీ పరంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాం, దాంట్లో డౌట్ ఏమంది. అంటే ఒక దశలో మిమ్మల్ని అంటే ఫిజికల్గా కూడా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటిది మీరు ఒకటి రెండు సందర్భాలు చెప్పినట్టు నాకు గుర్తు. చెప్పాను. అది వాస్తవమే. అంటే ఎందువల్ల మీ మీదే అంత ఫోకస్ ఎందుకు? అంటే ఇప్పుడు నా మీదే ఉంది వంగవీటి మోహన్ కానీ నేను కానీ ఇద్దరం కృష్ణా జిల్లాలో, ఆయన గుంటూరు జిల్లాలో నేను కొంచెం యాక్టివ్గా ఉంటామనేటువంటిదే రీజన్, అంతే, అంతకన్నా వేరే ఏం లేదు. సరే, కేవలం దాని గురించి అంతవరకే యాక్టివ్గా ఉంటామనేటువంటి దాని మీద తప్ప అంతకన్నా ఏముంటుంది, అంతకన్నా ఆస్తుల దగ్గర తగాదా లేకపోతే ఇంకోళ్ళ దగ్గర తగాదా ఏం కాదు కదా. అంటే మీరు సీరియస్ థ్రెట్ ఎదుర్కొన్నాం కొంతకాలం. అంటే అప్పుడు జాగ్రత్తగా ఉండేవాళ్ళు మీరు? అంతే. తర్వాత ఎప్పుడన్నా అంటే అంటే చంద్రబాబు నాయుడు అటువంటి వాతావరణం 95 దాకా సాగిందండి. 95 తర్వాత లేదు. అంటే ఆయనలో రియలైజేషన్ వచ్చిందంటారా? అది నాకు తెలియదు. అటువంటి వాతావరణం 95 దాకా సాగింది. అంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన ఎక్కడా కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర లేదు కదా. ఎందుకు లేదండి? రంగా గారు ఏంటి అంటే మీరు స్టిల్ యూ బిలీవ్ దట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ హత్య అనేటువంటిది అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం, దాంట్లో ఇంకా తర్వాత 95 తర్వాత ఆ వాతావరణం లేదండి. ఈ గుంటూరు జిల్లా రాజకీయాలకు వచ్చేటప్పటికి చాలామంది స్టాల్ వార్డ్స్ ఉన్నారు. అంటే కాంగ్రెస్లో ఆ రోజు మీరు ఉన్నప్పుడు ఎన్జి రంగా గారు లాంటి వాళ్ళు, రోషి గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది. అంటే మీకు స్ఫూర్తి ఎవరు కాంగ్రెస్లో అప్పుడు? ఎన్జి రంగా గారు. రంగా గారా? అంటే వారితో మీకు డైరెక్ట్ బాగా, అంటే ఆఖరిలో నేను ఆయనకి బాగా దగ్గరైనాను, నన్ను బాగా దగ్గరికి తీసుకున్నారు ఆయన. ఒక రకంగా ఆఖరి శిష్యుడిని నేనేనేమో అంటూ చెప్పొచ్చు. ఏంటి ఆయనలో గొప్ప గుణం? వ్యక్తిత్వం, మంచి నాయకుడు అండి. నాయకత్వం ఉంది ఆయన దగ్గర. ఒక పొలిటికల్ స్కూల్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఈజ్ వ్యవస్థ. అప్పుడు చాలా పెద్ద వయస్సు అని అనుకుంటారు, ఈ తరం కాదు పాత తరం అని, కానీ ఇంకో 100 తరాలకు సరిపడా రాజకీయం ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. బాగా నన్ను బాగా ఆయన లైక్ చేసేవాళ్ళు. ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు నన్ను పిలిచి మంత్రి పదవి ఇవ్వటానికి బ్యాక్ బోను ఎన్జి రంగా గారు కనుక ఆయన ప్రోత్సాహం కూడా ఉంది. ఆయన చెప్పాడు, ఈ జిల్లాలో నువ్వు మంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందిరా, నువ్వు మంత్రి చేయమని చెప్పేస్తున్నాడు. ఆయన కూడా పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసాడు. జనరల్గా వెళ్ళరు ఎవరి కోసం, నా కోసం పోయినారు. అప్పటికి ఆయనకి 80 ఏళ్ళు దాటిపోయినాయి. ఆయన కూడా లాస్ట్లో ఆయన నన్ను బాగా అభిమానించారు. నేను కూడా ఆయనకి అలానే ఉన్నాం. గుంటూరు రాగానే కూడా ఆయనకి విగ్రహం, కాంస్య విగ్రహము పెట్టి చేసి మీరు ప్రతిష్టాపన చేశారా? చేశాను. రంగా గారు తర్వాత ఇంకెవరండి జిల్లాలో కానివ్వండి, రాష్ట్ర రాజకీయాలు? ఎందుకంటే మీ నేపథ్యం చాలా అంటే సామాన్యమైనటువంటి నేపథ్యం అయినప్పటికీ యూ రైజ్ టు ది చాలా పెద్ద హైట్కి వెళ్ళారు మీరు. అంటే వెనకెవరన్నా మీకు సపోర్ట్ చేశారా? పూర్తిగా కష్టపడానండి, స్వయం కృషి ఎక్కువ. అప్పట్లో రంగా గారు సపోర్ట్ చేశారు. యూత్ కాంగ్రెస్లో ఉండగా కావూరు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేసినారు. స్వయం కృషి ఎక్కువ. మీ కుటుంబ నేపథ్యం ఏంటి?
మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వాడిని. ఒక చిన్న కాంట్రాక్టర్ మా ఫాదర్. అనేక వ్యాపారాలు ఉన్నాయి అప్పట్లోనే. చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా కానీ 4-5 వ్యాపారాలు ఉండేవి. చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన వాళ్ళం, కష్టపడి పైకి వచ్చినటువంటి. సార్, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వర్గ రాజకీయాల ప్రభావం ఎక్కువైపోయింది. అంటే ముఖ్యంగా కులాల ప్రభావం ఎక్కువైంది అనేటువంటిది వాదన ఎక్కువగా ఉన్నది. దానికి మీరేమంటారు? అంటే ఒక రకంగా సమాజంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రచారం అనేటువంటిది వింటూనే ఉన్నాం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈ కులాల మధ్య ఒక ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కులాలకి మతాలకి అతీతంగా పనిచేయాలి.